త్రోవలను సరళము చేయుడి, అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటెరముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునివాడు. మిడతలను అడవి తేనెను అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొను తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పింది. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను మీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరలోక రాజ్యము సమీపించినది. మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి యేసు ప్రభు అని నమ్ముకొని బాప్తిసం తీసుకో అని లేఖనాలు. నీటిలో మనుషులు బాప్తిసం తీసుకోనని లేఖనాలు సెలవిస్తుంది. నేను బాప్తిసం తీసుకున్నాను. నీటిలో బాప్తిసం తీసుకున్నాను. నా పాపాలని కడిగేశాను. అలానే ఇంకా ఎప్పుడు కూడా పాత పాపాలు కానీ కొత్త పాపాలు కానీ చేసేది లేదు. యోహాను యేసయ్య గురించి ప్రకటిస్తున్నాడు, మార్గం సిద్ధపరుస్తున్నాడు. యేసు మార్గం